కార్మిక వర్గ శ్రేయస్సు కోసం నిర్విరామంగా కృషి చేసిన మహనీయులు మనుబోతుల కొమరయ్య అని పలువురు నాయకులు అన్నారు. శుక్రవారం ఉదయం సింగరేణి గనుల డిపార్ట్మెంట్లపై ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కొమరయ్య 29వ వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ బ్రాంచ్ కమిటీ స్థానిక భాస్కరరావు భవన్ లో నిర్వహించిన కార్యక్రమానికి యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, బ్రాంచ్ కార్యదర్శి అరెల్లి పోషక్ ముఖ్య అతిథులుగా హాజరై ఏఐటీయూసీ నాయకులు కార్యకర్తలతో కలిసి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ సింగరేణి ఏఐటీయూసీని స్థాపించిన వ్యవస్థాపకుల్లో కొమరయ్య ఒకరని, 40 ఏళ్లకు పైగా యూనియన్ కు ప్రధాన కార్యదర్శిగా ఉంటూ బొగ్గుగని కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో పాటు పెన్షన్ సాధించిన మహానేత అని పేర్కొన్నారు. నేడు కార్మిక వర్గం అనుభవిస్తున్న ప్రతి హక్కు వెనుక కొమరయ్య కృషి ఉందని చెప్పారు. ఆ మహనీయుని వారసత్వాన్ని పొడికిపుచ్చుకొని కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ నిరంతరం కృషి చేస్తూ వస్తుందని తెలిపారు. ఎలాంటి పోరాటాలు, ఉద్యమాలు చేయకుండా కొన్ని సంఘాల కేవలం ఏఐటీయూసీని విమర్శించడమే పనిగా పెట్టుకుని కార్మికులకు తప్పుగా పట్టిస్తూ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. మనుబోతుల కొమరయ్య కాదు, యూనియన్ కొమరయ్యగా. యూనియన్ కొమరయ్యగా పేరు ఎందుకు వచ్చిందనేది తెలుసు అందరికీ. సింగరేణి సంస్థ లేనప్పుడు దక్కన్ కంపెనీగా ఉండేది మనది. అండర్ గ్రౌండ్ మన సంఘం ఉన్నప్పుడు సంఘం రిజిస్ట్రేషన్ చేసి కార్మిక సమస్యలపై పోరాటం చేస్తున్న సందర్భంలో కార్మికులకు భద్రత లేని రోజులలో, సిరాకులు పట్టుకొని చేసే రోజులలో, బాంఛన దొర అనే పరిస్థితులలో ఎప్పుడు కార్మికులు చనిపోతే తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని సందర్భంలో శేషగిరిరావు, రామనాథం, రంగయ్య, పాపయ్య, కొమరయ్య గారు, మొగ్దుల్ మొహిద్దీన్, రాజ్బాగ్ గారు, కేఎల్ మహేంద్ర గారు మహానాయకులందరూ కలిసి ఈ సంఘం పెట్టి మనది ఎప్పుడైతే స్వతంత్రం వచ్చినాక 47-48లో సింగరేణి అని పేరు తీసుకువచ్చినాక అప్పుడు 2 సంఘాలు ఉండేది. అప్పుడు సర్కార్ సంఘం అనేది ఒకటి, యూనియన్ అనేది కార్మికుల సంఘం అనేది ఒకటి. అందువలన యూనియన్ కొమరయ్య కార్మికుల యూనియన్గా పెట్టుకున్నారు. కార్మికులు పెట్టుకునే యూనియన్ కాబట్టి, కార్మికుల తరఫున ఎన్నుకోబడ్డ నాయకుడు కాబట్టి యూనియన్ కొమరయ్య అనే పేరు మన కొమరయ్య గారికి వచ్చింది. ఇక సర్కార్ సంఘం అనేది దానికి వచ్చింది. అప్పటి నుండి కొమరయ్య గారు తన శ్వాస ఉన్నంత వరకు ఎప్పుడైతే కార్మికుల కోసం ఎర్ర జెండా పట్టిండో, ఎప్పుడైతే కార్మికుల కోసం నిలబడ్డాడో, ఎన్నడూ కూడా ఒక క్షణం మరవకుండా, రాజీ పడకుండా పలు సమస్యలు మన సింగరేణిలో సాధించిన చరిత్ర కొమరయ్య గారిది. కొమరయ్య గారు కార్మికులను నాడు బ్రిటిష్ కాలం ఉన్న సందర్భంలో సింగరేణి కార్మికుల ఇబ్బందులను గుర్తించి సింగరేణి కార్మికులకు యూనియన్ కావాలని 1942లో పెట్టడం జరిగింది. ఈ యొక్క యూనియన్ వ్యవస్థాపకులు చాలామంది ఉన్నారు. వాళ్ళ బ్రిటిష్ వారు కూడా వాళ్ళపైన దాడి చేసినటువంటి సందర్భాలు నాటి నుంచి నేటి వరకు ఈ యొక్క ఏఐటీసీ యూనియన్ అనేది కార్మికుల కోసము, కార్మికుల సంక్షేమం కోసము, సింగరేణిని కాపాడే కోసం కూడా నడుస్తుంది ఈ రోజు వరకు. అంటే ఇలా ఏఐటీసీ 1,16,000 మంది నుంచి ఇప్పుడు 80,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు కార్మికులు కానీ అందరూ కలిసి ఈ సింగరేణిలో కంపెనీలో చేస్తున్నటువంటి సింగరేణి కార్మికులకు సంబంధించి ఫస్ట్ వేజ్ బోర్డు కాల్చేసి కొట్లాడు, ఫస్ట్ వేజ్ బోర్డు ఉండాలి, వేజెస్ ఉండాలని కొట్లాడినటువంటి నాయకులు ఈ కొమరయ్య గారు. అలాంటి నాయకత్వంలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి మా గౌరవ అధ్యక్షులు సీతారామయ్య గారు కానీ, జనరల్ సెక్రటరీ రాజకుమార్ కానీ, మా 11 మెయిన్ కమిటీ కానీ, సింగరేణి వ్యాప్తంగా మా సెంట్రల్ కమిటీ ఉన్న కమిటీ వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు తీసుకుపోతూ కార్మిక వర్గానికి ఈరోజు కూడా హక్కుల సాధనలో ముందుకున్నామని, కాబట్టి ఈరోజు మళ్ళీ గుర్తింపు సంఘంగా ఇలా కార్మిక వర్గం ఏఐటీసీని ఎన్నుకున్నదని తెలియపరిచి ఇదే స్ఫూర్తితోటి కార్మికులకు ఏవైతే హామీలు ఇచ్చినామో అవన్నీ కూడా ఒక్కొక్కటి కార్మికులకు చేసి పెడుతుంది ఏఐటీసీ మా నాయకత్వం అని కూడా కార్మిక వర్గానికి మేము తెలియపరుస్తా ఉన్నాం. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు గోసిక మోహన్, గౌతమ్ గోవర్ధన్, కనకరాజు, ఏఐటీయూసీ నాయకులు సంఖ్య అశోక్, సయ్యద్ సోహెల్, తుడుపునూరి రమేష్ కుమార్,
ఎంఏ గౌస్ తో పాటు ఆయా గనులు డిపార్ట్మెంట్లకు చెందిన ఆఫిట్ కార్యదర్శులు, ఆఫీస్ బేరర్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు.